క్రీస్తు నామంలో మీకు వందనాలు. తాను అభిషేకించిన కోరేషు తాను ముందుగా నడుస్తానని, మెట్టగున్న స్థలాలను సరళం చేస్తానని, ఇత్తడి తలుపును పగలగొడతానని తెలియజేశాడు. అవిశ్వాసైన కోరేషుకి దేవుడే సహాయం చేస్తే తన నిజ అభిషిక్తుడైన క్రీస్తుకును ఆయన వెంబడించే మనకు ఇంకెంత సహాయం చేస్తాడు? నిజంగా క్రైస్తవులు లోకంలోనికి సువార్త ప్రకటించడానికి వెళుతుంటే దేవుడు వారికి ముందుగా వెళ్తూ ప్రతి ఆటంకాన్ని తొలగించి వేస్తున్నాడు, మార్గాలను సరళపరుస్తున్నాడు. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి. యేసు మరణం తర్వాత శ్రమలు ఎదుర్కొంటున్న కొద్దిమంది శిష్యుల్లో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసాడో మనందరికీ తెలుసు. లోకాన్ని తలగింజలు చేసే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు. అప్పటి నుండి క్రైస్తవులు ఆ కార్యాలు చేస్తూనే ఉన్నారు. దేశం తర్వాత దేశంలో దేవుడు సువార్తకు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. దీనికై పర్వతాలను ఆయన చదును చేస్తున్నాడు, తలుపులను విరగొడుతున్నాడు, ఇనప గడియలను విరగొడుతున్నాడు. క్రీస్తు తిరిగి వచ్చే వరకు